కులధర్మం ఏమిటి అంటే శ్రీకాళహస్తీశ్వరుని పాదపద్మాలను ఆరాధించడమే మా ధర్మం. ఇది మేము నిర్ణయించుకున్నాం. వీళ్ళు ఉన్నది ఎక్కడ? మధురానగరంలో. భక్తి ఎవడి మీద? కాళహస్తిపతి మీద. మధురానగరంలో శివుడు లేడు, సుందరేశ్వరుడి పేరుతో ఉన్నాడు. ఆ శివుడే. కానీ జీవ సంస్కారాలను కొన్ని ఉంటాయండి. వారికి ఒక క్షేత్రంలో ఒక దైవం, ఆ దైవం ఆ జీవుడితో అనుబంధం ఉంటుంది. అది మనం గుర్తించలేం. కొందరికి అసలు దేనితోనే అనుబంధం ఉండదు, వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. కొందరికి మాత్రం ఉంటుంది. రమణుల వారు తన 13వ ఏట అరుణాచలానికి చేరాక మరి అక్కడి నుంచి బయటికి రాలే. ప్రపంచం ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆయన. ఎప్పుడు సరదా కొద్ది అల్ల చూడలేకపోయినా అని కూడా అనుకోలేదు ఆయన. ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది, అది వేరే విషయం. అక్కడికి చేరిన తర్వాత రమణులు తరించిపోయారు అరుణాచలంకి. అంటే ఆ జీవుడికి ఆయనకి సంబంధం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చూడగానే లంక పెట్టేసుకున్నాడు ఆయనతోనే. బతుకంతా ఆయన మయం అయిపోయింది, తరించిపోయాడు. అలాగే అనేక మంది, నారాయణ భట్టాత్రి గురువాయూరప్పనే పట్టుకుని ఆయన ధరించిపోయాడు. భద్రగిరి రామదాసు ఆ రామచంద్రమూర్తితోనే ధరించిపోయాడు. కనుక ఆయా జీవుడికి ఆ దేవుడికి ఏదో సంస్కారములు ఉంటాయి. అందుకే వీరికి ఆ చదివిన సాహిత్యాలు అన్నీ చదువుతాం, ఏదో పడుతుంది మనసుకి. అందరికీ అన్నీ కాదు, అది చెప్పడం ఇక్కడ. వారి సంస్కార విశేషములు. కనుక కాళహస్తిపతి ఆయన్ని చూడాలి, శ్రీకాళహస్తీశ్వరుని చేరుకోవాలి, ఆయన సేవించుకోవాలి. ఇదే